అంబేద్కర్ జయంతి రోజున పోలీసుల అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టంతో ర్యాలీ నిర్వహించినందుకు డీజేను సీజ్ చేసి నిర్వాహకులపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ భద్రయ్య అన్నారు. శనివారం టౌన్ పోలీస్ స్టేషన్లో మా ప్రతినిధితో డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టంతో ర్యాలీలు నిర్వహించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరిగిందని, అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజున నిర్వహించిన డీజే సౌండ్ సిస్టంతో పాటు ర్యాలీ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేశామని, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తున్నారని, వాటిని ఎవరు నమ్మవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడునని అన్నారు. అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది జగిత్యాల పట్టణంలో. ఆ రోజున కొందరు నిర్వాహకులు ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీలు మరియు డీజే వాడడం జరిగింది. దానిపై అంతకుముందే వాళ్ళని మేము క్లియర్గా సమాచారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది, పర్మిషన్ తీసుకోవాలని. కానీ వాళ్ళు ఎవరు ఎటువంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎవరు ఆర్గనైజర్స్ లేనందువలన మరియు చట్టవిరుద్ధంగా డీజేస్ ఒకటి కాకుండా రెండు కాకుండా 3 డీజేలు కూడా తీసుకొచ్చి పెట్టడం, దాంతో అందులో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఆర్గనైజర్కి తెలియనందువలన ఆ కార్యక్రమంలో ఏమైనా జరగవచ్చనే ఇన్ఫర్మేషన్ ఉన్నందువలన మేము అట్టి ర్యాలీని అడ్డుకొని అట్టి డీజేస్ మేము సీజ్ చేయడం జరిగింది. వారికి క్లియర్గా మేము చెప్పడం జరిగింది అనుమతి తీసుకోవాలని, కానీ వారు ఎటువంటి అనుమతి తీసుకోలేదు. మరియు చట్టవిరుద్ధంగా వారు అటువంటి ర్యాలీని మరియు డీజేలను వాడడం జరిగింది. కాబట్టి మేము దాన్ని తెలుసుకుని దీంతో ఈరోజు కొందరు అట్టి దానిపై కేసు రిజిస్టర్ అయింది. దానిపైన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిపై కేసు రిజిస్టర్ జరిగింది. ఎవరైతే ఆర్గనైజ్ చేసి ముందుబడి ఉన్నారో వాళ్ళకి కేసు చేయడం జరిగింది. దానిపైన కొందరు వ్యక్తులు సంస్థలు జగిత్యాలకు సంబంధించిన వారు మైనార్టీలపై పోలీస్ జులుమని సోషల్ మీడియాలో పంపడం జరిగింది. అది మైనార్టీకి సంబంధించింది కాదు. అది అంబేద్కర్ అనేవారు అందరికి సంబంధించిన వారు, అన్ని మతాలకు సంబంధం లేదు, అతను భారతీయుడు, అందరికి సంబంధించిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఒక దానికి అందరినీ వేరే పేర్లు పెట్టి చీల్చడం, రెచ్చగొట్టడం అవుతుంది అది సోషల్ మీడియాలో. కాబట్టి ఇది ఎవరు అటువంటి వాటిని నమ్మవద్దు, ఫేక్ అండ్ రూమర్స్. అటువంటి వారిపై చట్టరీత్యా మరియు చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ఇటువంటి ఎవరు కూడా వారి బాటన పడి వారి చట్ట వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చట్ట వ్యతిరేకంగా చేసినట్టయితే కంపల్సరీ అందరూ కూడా ఇటువంటి వారికి దూరంగా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ర్యాలీకి పర్మిషన్ తీసుకొని కూడా శ్రీరామనవమి రోజు కానీ క్రిస్టియన్స్ వాళ్ళు నిర్వాహకులు కూడా ర్యాలీ కోసం పర్మిషన్ చేయడం జరిగింది. వాళ్ళకి రికార్డుగా నేనే ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పర్మిషన్ లేకుండా డీజేలు పెట్టడం జరిగింది. దాంతోపై కూడా వారిపై కూడా ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వారిపై కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరికి ప్రీతి కానీ ఇతను ఒక వ్యక్తి ఇతను సంస్థకు సంబంధించిన వారు, అతను ఒక సంబంధించిన వారు మాకు లేదు, పోలీస్కి అది ఉండదు. కాబట్టి ఇటువంటి వారి వ్యక్తుల చర్యలను, సంస్థల చర్యలను అందరూ చూసుకుంటూ వారి బారిన పడకుండా వారి పిల్లలను కానీ అందరిని కానీ చూసుకుంటూ ఉండాలి. పోలీసు వారు అందరి కోసం ఉన్నారు, వారి కోసం అందరి కోసం మేము పనిచేస్తాం. కాబట్టి అందరూ జగిత్యాల పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు, సభ్యుల ప్రజలు అందరూ సహకరించగలరు. బారిన పడకుండా వారు ఎటువంటి సంస్థలో ఉన్నారో తెలుసుకొని మీ పిల్లలను కానీ మీకు సంబంధించిన కుటుంబీకులు కానీ వ్యక్తులను కానీ వారి బారిన పడకుండా చూడాలని కోరుతున్నాం. ఇంకేం వారికి అనుమానం ఉన్నా పోలీసు వారి దగ్గరకు వచ్చి వారి డౌట్స్ క్లియర్ చేసుకోవాలని కోరుచున్నాం. అలాగే వాళ్ళు కొందరు నల్ల జెండాలు పెట్టాలని ఇవన్నీ కూడా చేయాలని చూస్తున్నారు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. దాంట్లో ఎవరు పాల్గొన్నట్లయితే వారిపై చట్టపరమైన ఉన్న చర్యలు తప్పక తీసుకోబడతాయి. కాబట్టి అందరూ గమనించాల్సిన